హాయ్ అండి, వెల్కమ్ టు లతా స్టడీ జోన్. ఈరోజు వచ్చేసి ఈ వీడియో విద్యా దృక్పథాలకు సంబంధించిన వీడియో అండి. బౌద్ధ కాలం, జైన కాలం సంబంధించిన విద్యా దృక్పథాలకు సంబంధించిన వీడియో. ఇందులోని ఫస్ట్ వన్ వచ్చేసి వేద కాలంలో యజ్ఞయాగాదులు, కర్మకాండలు కొందరికి భారంగా తోచాయి. ధర్మ మార్గాన్ని తెలుసుకునేందుకు అందరికీ సమాన అవకాశం ఉండాలని, శాంతి అహింసలను ధర్మసమ్మతం అయితే జంతుబలులు ఎందుకు చేస్తారు అని ప్రతిపాదించినది ఎవరు? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి గౌతమ బుద్ధుడు. నెక్స్ట్ వన్, గౌతమ బుద్ధుడు ఈ క్రింది విధంగా పిలువబడేవారు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఆసియా జ్యోతి. నెక్స్ట్ వన్, దుఃఖానికి కారణం కోరికలు, ఈ రెండింటికి కారణం ఆ విద్య, దీనికి పరిష్కార మార్గం అష్టాంగ మార్గం అని తెలియజేసిన వారు ఎవరు? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి గౌతమ బుద్ధుడు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో బౌద్ధ విద్య మూల సూత్రం ఏది? క్రింది వాటిలో బౌద్ధ విద్య మూల సూత్రం ఏది? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి అందరికీ విద్య. నెక్స్ట్ వన్, బౌద్ధ కాలంలో 8 సంవత్సరాల వయసు నిండిన తర్వాత పిల్లలు తల వెంట్రుకలు తీసివేసి పసుపు రంగు వస్త్రాలు చేతిలో పట్టుకొని తాను చేరబోయే బౌద్ధ విహారంలో ప్రధాన సన్యాసిని కలిసి చదువుకోవడానికి అనుమతి పొందు పసుపు బట్టలు వేసుకునే కార్యక్రమం. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి పబ్బజ్జ. నెక్స్ట్ వన్, బౌద్ధ కాలంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం కానిది. బౌద్ధ కాలంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం కానిది. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి కఠిన శిక్షల ద్వారా విద్యల్లో మార్పు. ఇది అంతిమ లక్ష్యం కాదు. అయితే అంతిమ లక్ష్యం మోక్షాన్ని పొందడం, కోరికలను జయించడం, బంధ విముక్తి. ఇవి అంతిమ లక్ష్యాలు. కానీ అంతిమ లక్ష్యం కానిది అన్నాడు కాబట్టి కఠిన శిక్షల ద్వారా విద్యార్థుల్లో మార్పు, ఇది అంతిమ లక్ష్యం కాదు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో బౌద్ధ మతానికి సంబంధించి సరైన వాటిని ఎన్నుకోండి. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి విద్యార్థులలో ఈ కాలంలో సుఖ సాధనాలకు హానికరమైన వస్తువులకు దూరంగా ఉండాలి, ఇది సరైనదే. నెక్స్ట్ వన్ వచ్చేసి వ్యక్తులు దుఃఖానికి కోరికలకు రెండింటికి కారణం అవిద్య అని బుద్ధుడు తెలిపాడు. ఇది సెకండ్ వన్, థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్స్ అండి. నెక్స్ట్ వన్, బౌద్ధ మతం ఎప్పుడు ప్రారంభమైంది? బౌద్ధ మతం ఎప్పుడు ప్రారంభమైంది? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో త్రిరత్నంగా పిలువబడనిది. క్రింది వాణిలో త్రిరత్నంగా పిలువబడనిది. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సమ్యక్ అంతర్దృష్టి. కానీ త్రిరత్నాలు వచ్చేసి సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ చరితం, ఇవన్నీ త్రిరత్నాలు. నెక్స్ట్ వన్, జైనులకు సంబంధించి పంచమహావ్రతాలు కానిది. జైనులకు సంబంధించి పంచమహావ్రతాలు కానిది. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి జీవహింస. నెక్స్ట్ వన్, జైన అనే పదానికి అర్థం. జైన అనే పదానికి అర్థం. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి విజేత. నెక్స్ట్ వన్, ఇంద్రియాలను జయించువాడు అంటే. ఇంద్రియాలను జయించువాడు అంటే ఎవరు? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి జీనుడు. నెక్స్ట్ వన్, జీన అనగా ప్రాపంచిక సుఖాలపై పూర్తి నియంత్రణ కలిగి మోక్షాన్ని పొందడాన్ని ఇలా పిలుస్తారు. జీన అనగా ప్రాపంచిక సుఖాలపై పూర్తి నియంత్రణ కలిగి మోక్షాన్ని పొందడాన్ని ఇలా పిలుస్తారు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి విజేత. నెక్స్ట్ వన్, బౌద్ధ కాలానికి సంబంధించి సరికాని ప్రవచనం. బౌద్ధ కాలానికి సంబంధించి సరికాని ప్రవచనం అడిగాడండి. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఉన్నత విద్యను పొందిన విదూషి అనే మహిళ బౌద్ధ మత సన్యాసిని పెళ్లి చేసుకోవాలి. ఇది సంబంధించి సరికానిది ప్రవచనం. అయితే సరైన ప్రవచనాలు వచ్చేసి బెంగాల్లో టోల్ విద్యా విధానం రావడానికి కారణం బౌద్ధ విద్య. బౌద్ధ కాలంలో ఉన్నత విద్యను సంస్కృతంలో బోధించేవారు. వీరి కాలంలో అమావాస్య పౌర్ణమి రోజున ఉపాధ్యాయ సమావేశాలు జరిగేవి. ఇవన్నీ సంబంధించి సరైన ప్రవచనాలు. కానీ సరికానిది వచ్చేసి ఫోర్త్ వన్. నెక్స్ట్ వన్, జైన విద్యా విధానంకు సరైన వాటిని ఎన్నుకోండి. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి 4 మాత్రమే సరైనది. అంటే ఈ విద్యా విధానం సామూహిక బోధనా పద్ధతిలో విశిష్ట స్థానం కలదు. జైన మతానికి సంబంధించి సరైన విద్యా విధానం ఇది. నెక్స్ట్ వన్,
జైన మతం యొక్క జీనుడు మరియు జైనులకు ప్రవక్త అని వీరికి పేరు. జైన మతం యొక్క జీనుడు మరియు జైనులకు ప్రవక్త అని వీరికి పేరు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి వర్ధమాన మహావీరుడు. నెక్స్ట్ వన్, వర్ధమాన మహావీరుడు ఈ క్రింది బిరుదుతో పిలువబడ్డారు. వర్ధమాన మహావీరుడు ఈ క్రింది బిరుదుతో పిలువబడ్డాడు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సర్వజ్ఞుడు. నెక్స్ట్ వన్, జైన విద్యా విధానానికి సంబంధించి సరికానిది ఏది? జైన విద్యా విధానానికి సంబంధించి సరికానిది ఏది? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి వీరి కాలంలో విద్యలో అతి క్రమశిక్షణ నిషేధం. ఇది సంబంధించి సరికానిది కాదండి. వీరి కాలంలో విద్యలో అతి క్రమశిక్షణ ఉండేది, నిషేధం కాదు. కానీ ఇక్కడ సరికానిది కాబట్టి ఫస్ట్ వన్, అంటే వీరి కాలంలో విద్యలో అతి క్రమశిక్షణ నిషేధం కాదు, అక్కడ జైన మతంలో అతి క్రమశిక్షణ ఉండేది. నెక్స్ట్ వన్, తమ జీవన ప్రయాణంలో మంచి చెడులను చూసి తపస్సు సాధన చేసి విజయం పొందిన వారు చూపిన సత్య మార్గమే. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి జైనిజం. నెక్స్ట్ వన్, జైనుల బోధనలు ఎక్కువగా ఈ క్రింది భాషలో జరిగేవి. జైనుల బోధనలు ఎక్కువగా ఈ క్రింది భాషలో జరిగేవి. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ప్రాకృతం. నెక్స్ట్ వన్, జైన కాలంలో విద్యాభ్యాసం ప్రారంభ వయస్సు. జైన కాలంలో విద్యాభ్యాస ప్రారంభ వయస్సు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి 5 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, జైన మత విద్యా విధానంలో ప్రధాన లోపం కానిది. జైన మత విద్యా విధానంలో ప్రధాన లోపం కానిది అడిగారండి. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఆస్తికవాదాన్ని అనుసరించడం. కానీ జైన మత విధానం ప్రధాన లోపాలు వచ్చేసి అతిగా విలువలు నేర్పించడం, అతి క్రమశిక్షణ, నాస్తికవాదాన్ని అనుసరించడం. ఇవన్నీ లోపాలు, జైన మత విద్యా విధానంలోని ప్రధాన లోపాలు. కానిది అడిగారు కాబట్టి 4th వన్. నెక్స్ట్ వన్, జైన విద్యా విధానంలో ఉపాధ్యాయుడు కావాలంటే ఖచ్చితంగా 10 సంవత్సరాలు ఈ జీవితం గడిపి ఉండాలి. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి పరివ్రాజక జీవితం. నెక్స్ట్ వన్, దొంగతనం చేయకుండా ఉండడం జైన కాలంలో ఈ పదంతో పిలుస్తారు. దొంగతనం చేయకుండా ఉండటం జైన కాలంలో ఈ పదంతో పిలుస్తారు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి అస్థేయం. నెక్స్ట్ వన్, బౌద్ధ కాలంలో విద్యార్థులు విహారాలలో వీటికి దూరంగా ఉండాల్సిన పని లేదు. బౌద్ధ కాలంలో విద్యార్థులు విహారాలలో వీటికి దూరంగా ఉండాల్సిన పని లేదు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి చిత్రలేఖనం, శిల్పకళ. నెక్స్ట్ వన్, బౌద్ధ కాలంలో ఈ విశ్వవిద్యాలయం అంత ప్రసిద్ధి కాదు. బౌద్ధ కాలంలో ఈ విశ్వవిద్యాలయం అంత ప్రసిద్ధి కాదు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి బనారస్. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో సరికాని జత. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి 4 సత్యాలు వేదకాలం. ఇది సరికాని జత అండి. కానీ సరైనవి త్రిరత్నాలు జైన మతం, పంచమహావ్రతాలు జైన మతం, అష్టాంగ మార్గాలు బౌద్ధం. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో విద్యా ఉత్సవాలు సరికాని జత. క్రింది వాణిలో విద్యా ఉత్సవాలు సరికాని జత అడిగారండి. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి 2nd వన్, ఉప సదస్సు వేదకాలం. యాక్చువల్గా అంటే సరైన వచ్చేసి బౌద్ధ కాలంలో పబజ్జ, బిస్మిల్లా ముస్లిం కాలం, వేదకాలంలో ఉపనయనం. నెక్స్ట్ వన్, బెంగాల్లోని టోల్ అనే విద్యా వ్యవస్థ అనుసరించిన మత విద్యా విధానం. బెంగాల్లోని టోల్ అనే విద్యా వ్యవస్థ అనుసరించిన మత విద్యా విధానం. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి బౌద్ధ మతం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.